వస్తా. బాలకోటయ్య గారు, నేను అడిగే ఆధారాలు చూపించకండి. సుప్రీం కోర్టు మిమ్మల్ని అడిగిన చూపించండి. ఇప్పుడు 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 లైవ్ లో చూపించండి. సుప్రీం కోర్టు మిమ్మల్ని అడిగిన ఆధారాలు చూపించండి. సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చెప్పాలా మీకు? సుప్రీం కోర్టు ఇప్పుడు మీరు నన్ను ఆధారాలు ఎక్కువ కావాలని నాకు కావాల్సిన ఆధారాలు చెప్పండి. సుప్రీం కోర్టు మిమ్మల్ని అడిగిన ఆధారాలు ఏంటి? సుప్రీం కోర్టు ఆధారాలు చూపించండి. ఇప్పుడు మాకొద్దు, సుప్రీం కోర్టుకు చూపించండి. లక్ష్మీనాథ్ గారు. ఎస్ సార్. లక్ష్మీనాథ్ గారు, ఎస్ చెప్పండి సార్. సుప్రీంకోర్టు ఎవరిని ఆధారాలు అడగల, ముందు తెలుసుకోమనండి ఆయన్ని. సుప్రీంకోర్టు ఎవరిని ఆధారాలు అడగల. సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రభుత్వాన్ని. విచారణ పర్వంలో ప్రశ్నలు అడగటం కోర్టుల యొక్క బాధ్యత. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు భావిస్తున్నారా లేదా? దాన్ని టెస్ట్కి పంపించారా లేదా? పంపించినప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా? 2 ట్యాంకర్లు బయటికి పంపించినప్పుడు మరి మిగిలిన ట్యాంకర్లను వాడారా? నిర్ధారణ చేసుకున్నాక ముఖ్యమంత్రి ప్రకటన చేశారా అని ఇలాంటి ప్రశ్నలు ప్రాథమికంగా న్యాయస్థానాలు అడుగుతాయి. వాటన్నిటికీ ప్రభుత్వాలు సమాధానాలు చెబుతాయి. అది ఒక రోజుతో అయ్యే పని కాదు. లక్ష్మీనాథ్ గారు, మీకు ఒక మాట చెప్తున్నాను. ఇదే కేసులో వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో వేశాడు. హైకోర్టులో విచారణ రాకముందే జైకర్ గారు మళ్ళీ మీకు ఇస్తా. జైకర్ గారు మీకు ఇస్తాను, ఆయన మాట్లాడివ్వండి. జైకర్ గారు ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. జైకర్ గారు ఆయన మాట్లాడినండి, తర్వాత మీరు చెప్పండి. మీకు వస్తుంది, మీరు మాట్లాడుతున్నారు, మధ్యలో మాట్లాడకండి. బాలకోటయ్య గారిని మాట్లాడివ్వండి. బాలకోటయ్య గారిని మాట్లాడివ్వండి. బాలకోటయ్య గారు మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడివ్వండి. బాలకోటయ్య గారు మాట్లాడివ్వండి. మీరు తర్వాత చెప్పండి. అడుగుతున్నారు కదా, ఆయన వక్రీకరిస్తున్నారు కదా, చెప్తున్నా. మీరు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. మీ టైంలో మీరు మాట్లాడండి. రాజ్యాంగ పదవిలో ఉన్నట్టు జైకర్ గారు ప్లీజ్. ముఖ్యమంత్రి ఏ ఆధారాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు అని అడిగింది. జైకర్ గారు, మీరు మాట్లాడేది ఆయన కంప్లీట్ చేశాక మాట్లాడండి, నోట్ చేసుకోండి. మధ్యలో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు సార్. అర్థం కాదు సార్, మీరు దయచేసి నోట్ చేసుకోండి. బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు ప్లీజ్ కంటిన్యూ. బాలకోటయ్య గారు కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు, సార్ దిస్ ఈజ్ మై టైం. ఎస్, దిస్ ఈజ్ మై టైం. అవును, నేను మాట్లాడే టైం ఇది. మాట్లాడండి మీరే. ఆ సభ్యత పాటించమనండి. ఎస్, నేను మాట్లాడే టైంలో అడుగు పెడితే దానిని ఒళ్ళు బలిసింది అంటారు, వాళ్ళని వెధవలు అంటారు, వాళ్ళని అశుద్ధం తినే మై టైం. జైకర్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడండి. బాలకోటయ్య గారు మీరు లక్ష్మీనాథ్ గారు చెప్పండి మీరే. ఇది నా టైము. ఎస్ ఎస్, నాకు మీరు ఇచ్చిన అవకాశం. ఎస్, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. మాట్లాడాలి. ఎస్ చెప్పండి. మీరు అవసరం వస్తే ఆయన లూప్ లో పెట్టండి. ఎస్, ఓకే. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి. ఎస్, మీకు నాకు కూడా కాదు. ఎస్, సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది, ప్రభుత్వాన్ని కూడా అడిగింది. వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంత మాత్రాన లడ్డూల కల్తీ జరగలేదని తీర్పు చెప్పలా. ఈ రోజున వైసీపీ నాయకులు దాన్ని తీర్పుగా భావిస్తున్నారు. వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు హిందూ సమాజంలో బోర్డులో దోషిగా నిలబడ్డారు. వీళ్ళు ఆ దోషత్వం నుంచి బయటికి రావడం కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. రాజకీయ పోరాటం, రాజకీయం చేస్తుంది వైసీపీ పార్టీ. నిజానికి దేవాలయంలో అపవిత్ర కార్యక్రమం జరగకపోతే ఏమనాలంటే విచారణకు మేము సిద్ధం, మీరు విచారించుకోండి అని చెప్పాలి. విచారణ కనుక సిట్ కనుక వాళ్ళకి నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మరో సంస్థకు ఇవ్వమని అడగాలి. అంతే తప్ప రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ మెట్లు ఎందుకు గొలుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు గుడికి ఎందుకు వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఎందుకు చెప్పారు, ఇవన్నీ కూడా సరైన మాటలు కావు. పైపెచ్చు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మనం డిబేట్ లో 4 గంటలు కూర్చున్నా, 5 గంటలు కూర్చున్నా మన అభిప్రాయాలను బాధ్యతగా ప్రజలకు చెప్పడానికి కూర్చున్నాం. అంతే తప్ప ఎదుటి వ్యక్తుల్ని, మహిళల్ని ఎలా పడితే అలా మాట్లాడితే చలామణి అవుతుంది అని అనుకుంటే అది చాలా పొరపాటు. గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. మహిళల పట్ల గౌరవించలేని వాళ్ళు అసలు డిబేట్కి రానక్కర్లా.
డిబేట్లు అక్కర్లా మనకి. మీకు మీ అమ్మని, మీ చెల్లిని, మీ తల్లిని గౌరవించలేనప్పుడు, మీకు మాటలు లేనప్పుడు డిబేట్కి ఎందుకు రావటం? మీరు మీ ఇళ్లలోనే మాట్లాడుకోండి. ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉండి ఇవే నేర్పి పంపిస్తున్నారా? అది జనసేన అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా బాధ్యత లేదా? ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఏమి జరగలేదని చెప్పిందా? అసలు ఏమైనా తేలిందా? కేసులు వేసిన వాళ్ళు ఎవరు? వైసీపీ పార్టీ నాయకులు కాదా? వాళ్ళ విచారణ కాదా? ఎవరా సుబ్రహ్మణ్యం, కర్ణాటక సుబ్రహ్మణ్యం? ఈ రోజుల్లో కేసులు పెడితే ఒకవేళ సుప్రీంకోర్టు గారిపై ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఏ కోర్టులో విచారణ ఎదుర్కోవచ్చు కదా. మమ్మల్ని అరెస్ట్ చేయమాకండి. ఈ రోజున ఏఆర్ సంస్థ కూడా పోయింది. ఇదొక ప్రక్రియ. న్యాయస్థానాలు మనం ఏమనకూడదు. పైపై సుప్రీంకోర్టు అది. ఆ విచారణ పర్వం చూద్దాం. ఎక్కడ నీకే సర్టిఫికెట్ ఇవ్వలా. చంద్రబాబు నాయుడు ద్రోషం చేశాడని, వైసీపీ పార్టీ చక్కని పరిపాలన చేసినది సర్టిఫికెట్ అని ఇచ్చిందండి లడ్డూల్లో. రైట్. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి కోటయ్య గారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలన మనం చూసాం సార్. రైట్. హిందూ సమాజం పట్ల, హిందూ దేవాలయాల పట్ల ఆ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో మనం చూసాం. రాముడు తనకాయ తీసుకెళ్తేనే తీసుకెళ్తే ఏమైంది అని అన్నారు. సీతమ్మూరి పాదాలు పోతే నగలు కొరికినాయి అని అన్నారు. రథం నగలు పెడితే 10 లక్షలు ఇస్తామని అన్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. పైగా నేను లాస్ట్ మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే నా మతం మానవత్వం అన్నాడు. మానవత్వం అనేది ఎక్కడ గ్రంథంలో లేదు. ఒకవేళ మానవత్వమే మతమైనప్పుడు 4 గోళ్ల మధ్య బైబిల్ చదవాల్సిన పని లేదు. తిరుపతి వెళ్ళాల్సిన పని కూడా లేదు. బైబిల్ పట్టుకొని తిరగాల్సిన పని లేదు. విశాఖపట్నం స్వామి తీర్థానంద స్వామి దగ్గర పోవాల్సిన పని లేదు. గంగానదిలో మునగాల్సిన పని లేదు. అసలు మానవత్వం అనేది నాస్తికవాదం. భగవంతుడు లేడు అని చెప్పేవాడు నాది మానవత్వం అని అంటాడు. ఈయన బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు అంటాడు, ఈయన బైబిల్ చదువుతానంటాడు, మరి మానవత్వం అంటాడు. ద్వంద్వ ప్రమాణాలు కావాలి. తప్పనిసరిగా